వాళ్ళు మన కాశ్మీర్ను వాళ్ళు ఆకుపోయి నేను అన్నాడు కాడు వాళ్ళ మిలిటరీ ఆఫీసరు, మిలిటరీ మినిస్టరు, మేము 30 ఏళ్ళుగా ఈ దుర్మార్గ పని చేస్తున్నామని ఒప్పుకున్నాడు. 30 ఏళ్ళుగా అమెరికా కోసమని బ్రిటిషర్స్ కోసమే భారతదేశంతో తప్పుడు పనులు చేస్తానే ఉన్నాను వాడే ఒప్పుకున్నాడు. అది అది చిల్లర దేశం అన్నది, అది దేశమే కాదు, అది అది ఒక చిల్లర దేశం, జేబు దొంగల దేశం అంటారే, జేబు దొంగల్లాగా అది టెర్రరిస్టుల దేశం. అక్కడ టెర్రరిస్టులను తయారు చేయటం ఇతర దేశాల మీద కుదరటం. అందుకని పాకిస్తాన్ అనే దాన్ని ప్రతి దేశము పక్కన పెడతారు. అంటే వాళ్ళు అమాయకులను చంపేయడం అందరికీ తెలిసిందే, కానీ మీరు కూడా వాణిజ్యాలు కానీ రవాణా కానీ నీరు ఇవన్నీ ఆపేయడం వల్ల అందులో ఉన్న అమాయకులు కూడా బాధపడతారు. అమాయకులకి ఏదమ్మా ఇక్కడ నా దేశం, ఇక్కడ వాళ్ళ 10 మందిలో 2 మంచోళ్ళు లేరా? ఇవన్నీ పిచ్చి లాజికులు, ఎర్రి లాజికులు. నా దేశం మీద నా దేశం ప్రజల మీద, నా దేశం మీద విషం కక్కుతున్న దేశం, దానికి బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి. ఆ గుణపాఠం చెప్పాలన్నప్పుడు మధ్యలో మంచోళ్ళు లేరా? ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ కర్మ. ఆ చెడ్డగడ్డ మీద ఉన్నందుకు వాళ్ళ కర్మ, అది దానికి ఏం చేయలేము. వాళ్ళ కోసమని ఈ దుర్మార్గుల్ని క్షమిస్తామా, చూసి ఊరుకుంటామా? అది తప్పుడు లాజిక్, అది అర్థపర్థం లేని లాజిక్.